హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అండ్ లివింగ్. ఈరోజు నేను మంచి టేస్టీ హెల్తీ డిన్నర్ రెసిపీ చూపిస్తున్నాను. పొట్టు పెసరపప్పును రోటీస్. మనకేమి కూరగాయలు లేనప్పుడనే కాదండి, తప్పకుండా వీక్లీ 1 or 2 టైమ్స్ మనం ఇలా పొట్టుపప్పుతో వండుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. ఈ మధ్యకాలంలో మనం ప్రతిదీ కూడా పాలిష్డ్ అంటూ దాంట్లో ఎటువంటి విటమిన్స్ లేకుండా తింటున్నాము. తప్పకుండా ఈ పొట్టు పెసరపప్పు అనేది వాడుకోవటం చాలా మంచిది. రోటీస్లో చాలా బాగుంటుంది ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనం ఏం కూరగాయలు లేకపోయినా కూడా వేసుకోవచ్చు. ఉంటే ఒక టమాటా వేసుకోవచ్చు. పొట్టు పెసరపప్పు ఒక 50 grams తీసుకుంటే ఒక ఇద్దరికి సరిపోతుంది, లేదా ఒక 100 grams. ఇది రైస్లోకి అంత పెద్ద టేస్ట్ ఉండదు. సో రోటీస్లోకి మాత్రం చాలా బాగుంటుంది. మీకు అరగంటలో ఒక డిన్నర్ రెడీ అయిపోతుందండి. మనము ఆ పప్పును 2 పచ్చిమిర్చిలు, ఒక ఉల్లిగడ్డ వేసేసి కొద్దిగా పసుపు వేసి కుక్కర్లో వేసేసామంటే పెసరపప్పు కదా, ఒక విజిల్కి 2 విజిల్స్కే ఉడికిపోతుంది. ఈలోపు మనం పిండి కలిపేసుకుంటే ఒక 10 minutesలో అయిపోతుందండి. దాన్ని తీసేసి మనము వెనిపి తాలింపు వేసుకోవటమే. చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే అందులో నెయ్యి వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు. మంచి రెసిపీ అంటే పిల్లలకు కూడా మంచి హెల్తీ ఫుడ్ అనమాట. మీరు ఎక్కువ ఏదో హైరాణ పడకుండా పప్పు రోటీ తినే వాళ్ళకి మంచి ఇది. కొద్దిగా నూనె వేసేసుకొని మంచిగా పీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పిండి కలుపుటం అయిపోయే వరకు మనకు 2 విజిల్స్ వచ్చేస్తాయి కుక్కర్లో. ఆవిరి పోతే సరిపోతుంది. అదిగోండి రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. చాలా మంచి ఫైబర్ కంటెంట్ కదండి. ఈ మధ్య వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ పొట్టు లేకుండా తింటే ఏం రాదు. జస్ట్ నేను చూపించడానికి ఎనుపుతున్నాను. బాగా మెత్తగా ఉడికిపోతుంది. పెసరపప్పు కదా, చాలా త్వరగా ఉడికిపోతుంది. దాన్ని ఇంకా మంచిగా తాలింపు వేసుకోవటమేనండి, ఇంకేం అవసరం లేదు. కొద్దిగా మినపప్పు, ఆవాలు, కొంచెము వెల్లుల్లి 5-6 రెబ్బలైనా వేసుకోవచ్చు. నేను కారం వెల్లుల్లి కారం కాబట్టి కొద్దిగా 2 వేసాను. మంచి రోమా వస్తుంది. ఎండుమిర్చి వేసుకొని, కావాలంటే ఎండుమిర్చి నంచుకొని తింటామంటే 4-5 కూడా వేసుకోవచ్చు అందులో తాలింపులోనే. నేనైతే 2 వేసాను. చాలా ఒక ఫాస్ట్ రెసిపీ అండి. వీక్లీ వన్స్ తినాల్సిన కర్రీకి తప్పకుండా ఇది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచిది. పొట్టు కాబట్టి మనకి నైట్ తిన్నా కూడా హెవీగా ఏమీ ఉండదు. బ్రేక్ఫాస్ట్కైనా బాగానే ఉంటుంది, లంచ్కైనా డిన్నర్కైనా. కాకపోతే అలసిపోయి వచ్చినప్పుడు చాలా ఈజీగా కూరగాయలు కట్ చేసేంత ఓపిక లేనప్పుడు చాలా మంచి రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ మధ్యకాలంలో మనం చాలా ఈ పొట్టుతో చేయటం మర్చిపోతున్నాం కదా. తప్పకుండా ఇవి అలవాటు చేసుకోండి, పొట్టుపప్పుతో చేసుకోవటము. అదిగోండి అయిపోయింది. చింతపండు కానీ ఏం అవసరం లేదు రోటీస్లో కాబట్టి. మనకి జస్ట్ తాలింపు వేసేస్తే సరిపోతుంది. నేతితో తాలింపు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అదిగోండి ఎల్లిపాయ కారం వేసాను నేను. నేతితో కానీ వెన్నతో కానీ, లేదా ఇందులోనే వెన్న వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇటువంటివన్నీ పిల్లలకి నేర్పించండి. టీనేజ్లో పిల్లలు ఈ ఫోన్లో ఎక్కువగా ఆడి టైం వేస్ట్ చేసి, ఇప్పుడు చూస్తున్నాం కదా న్యూస్లో ఎటువంటివి వింటున్నాము. పిల్లల్ని ఎక్కువసేపు ఖాళీగా ఉంచకండి. చదువుకునే టైం కాకుండా మిగతా టైంలో ఇలా వంటలు నేర్పిస్తే మీకు పని తగ్గుతుంది, పిల్లలకు కూడా పని నేర్చుకుంటారు. ఊరికే టైం వేస్ట్ చేసి ఆ ఫోన్లో ఆడి ఎటువంటి ఇది లేకుండా తప్పకుండా టీనేజ్ నుంచే పిల్లలకి వంట నేర్పించండి. ఏదో చదువుకుంటారు అని వాళ్ళకి ఎటువంటి పనులు నేర్పించకుండా వాళ్ళని టైం వేస్ట్ చేయనీయకండి. ఇటువంటి వంటలు 13-14 ఏళ్ళు వస్తే మనకు విలేజెస్లో 10 years నుంచే వంట చేస్తుంటారు. మనం ఇప్పుడు జాబ్స్ చేస్తుంటే కూడా పిల్లలకి వంట నేర్పించట్లేదు. పిల్లలు ఎవరికైనా తప్పకుండా వంట నేర్పించండి. ఇక్కడ ఈ మధ్యకాలంలో ఈ ఆన్లైన్ ఫుడ్ అనేది చాలా అయిపోయింది, కానీ కల్తీ ఎక్కువ అయిపోతుంది. ఇంత సింపుల్ కదండి. 1/2 hourలో మన ఇంటి పొల్లిపాదికి చేసుకోవడానికి ఒక్కొక్క పని చేసేస్తే అరగంటలో అయిపోతుంది. ఎందుకంటే టేస్టీ పెసరపప్పు రెడీ అయిపోయింది. మనకు కావాలంటే మెంతి కూర ఉంటే కూడా వేసుకోవచ్చు. పాలకూర బాగుంటుంది కానీ. అదిగోండి హ్యాపీగా వేడిగా రోటీ పప్పు రెడీ అయిపోయింది. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి.